గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టైం 11 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఇగో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మీరు గమనించుంటారు, నిన్న మార్నింగ్ నుంచి నేను ఏం తినలే. అంటే లైక్ జిమ్ లేదు కదా, ఎట్లయినా నైట్ ఎట్లయినా చీట్ మీల్ అవుతుందని తెలుసు, అందుకనే ఏం తినలే. సూర్యోదయం పొద్దున్నే ఇట్లా ఎండ కొడితే మస్తు అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే బిర్యానీ తింటుండు, ఏది పడుతుంది తింటుండు అని అనుకోవచ్చు. కాకపోతే నేను అక్కడ ఏం చేస్తున్నా క్యాలరీస్ కౌంట్ చేస్తున్నా. డైలీ నేను ఒక 1800 క్యాలరీస్ తింటా. నేను కౌంట్ చేసుకుంటా. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఒక ప్రోటీన్ బార్ ఒక్కటి తిన్నా, ఎట్లయినా నైట్ బిర్యానీ తింటానని తెలుసు, అందుకనే దాంట్లో కవర్ అయిపోయింది అనమాట. నా క్యాలరీస్ కన్నా ఎక్కువ 1800 కన్నా ఎక్కువ నేను తినను. మా అంటే 100 అటు ఇటు అవుతుంది, కానీ ఆ డేలో ఎంత అయితే తినాలో అంతనే కవర్ చేసేసాను నేను. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే, మనం బిగినర్స్ జిమ్ వెళ్ళే ముందు మనం ఏమేమి నేర్చుకోవాలి. స్టార్టింగ్ ఏమేమి నేర్చుకోవాలంటే రెండు ఫస్ట్ నేర్చుకోండి. ఎవరైనా ఇంట్లో ఒక 1 month or 2 months, 1 month 1.5 months పుషప్స్ పుల్అప్స్ నేర్చుకోండి. పుషప్స్ ఎట్లా కొట్టాలి, పుల్అప్స్ ఎట్లా కొట్టాలి, బేసిక్స్ ఇవి. ఫస్ట్ స్ట్రెంత్ గెయిన్ చేసేదంటే ఇంట్లో చేసేటి మనం ఒక 1.5 month అట్లా పుషప్స్ ఎట్లా వేసుకోవాలో ట్రైన్ చేసినాక, స్టార్టింగ్ నాకు కూడా రాదు పుల్అప్స్ ఎట్లా కొట్టాలో. సజ్జన్ పట్టుకొని ఒక 1 minute కూడా ఉండకపోతుండే, నాతో రాకపోతుండే. పుషప్స్ కొట్టడానికి కూడా రాకపోతుండే. 1 or 2 గొప్ప, ఇంకా 2-3 కొడితే ఇక గొప్ప. అరే ఇంత 3 కొట్టినా అని ఖుషి అయిపోతుండే. కానీ ఇప్పుడు నేను 100 కూడా కొడతా. అందుకనే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏంటిది, కార్బ్స్ అంటే ఏంటిది, ఫైబర్ అంటే ఏంటిది, కొలెస్ట్రాల్ అంటే ఏంటిది, ఇవన్నీ మీరు చాట్‌జిపిటిలో అడగవచ్చు. ప్రోటీన్ ఫుడ్స్ ఏమేంటిది, ఫైబర్ ఫుడ్స్ ఏంటిది, మనం బాడీ వెయిట్ ప్రకారం మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్పి నేను రోజు చాట్‌జిపిటితోనే మాట్లాడతా. దేంట్లో ఏమేమి ఉంటాయి, దేంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని చెప్పి దాంట్లో కవర్ చేస్తూనే ఉంటాను అనమాట. స్టార్టింగ్ మీరు ఇట్లా టార్గెట్ పెట్టుకోండి, అరే నేను పుల్అప్స్ ఎట్లా కొట్టాలి. అంతకన్నా ఫస్ట్ మెయిన్ హైడ్రేట్గా ఉండడం నేర్చుకోండి. డైలీ 4-5 లీటర్స్ వాటర్ తాగడం నేర్చుకోండి. 4-5 లీటర్స్ అనగానే పొద్దులో అవ్వగానే 2 లీటర్లు కడుపు నిండా అట్లా తాగొద్దు. మీ కడుపు మీకు చెప్తుంది. దూపైనప్పుడు అందరు వేసే మిస్టేక్ ఏం తెలుసా, అన్నం తినంగానే నీళ్ళు తాగుతారు, కడుపు నిండా నీళ్ళు తాగుతారు. మీరు చేసే చాలా తప్పు. ఎప్పుడైనా మనము ఏదైనా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక 1/2 hour ముందు, లేకపోతే 1/2 hour బిఫోర్ తాగాలి. అంతగా నీకు దూపైన మధ్యలో గొంతు పట్టేసుకుందంటే ఒక గ్లాస్ తాగితే చాలు. అంతేగాని యుద్ధంలోకి అన్నం తంగానే కడుపు నిండా నీళ్ళు తాగదు. అది డైజెస్ట్ కాదు. ఆల్రెడీ అన్నంతో కొట్లాడుతుంది, లోపల డైజెస్ట్ కాదు. తెలుసుకోండి అది ఫస్ట్ మీరు షుగర్ కట్ చేసేయండి. షుగర్ ఐటమ్ జిమ్ పోయే వాళ్ళని కాదు, ఎవరైనా సరే షుగర్ ఐటమ్స్ ఏవి ఉంటాయో అవి కట్ చేసేయండి ఫస్ట్. షుగర్, ఆయిల్, ఇవి రెండిటే మన ఎనిమీస్. పొద్దున్న అవ్వగానే టీ కాఫీ తాగుతారు. 90% అందరు వేసే మిస్టేకే అది. మార్నింగ్ టీ అస్సలు తాగొద్దు, అసలు టీయే తాగొద్దు. ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు, కానీ రోజు ఒక యుద్ధం లేక మాత్రం తాగొద్దు. టీ తాగితే మీకు అన్నీ ఒక్క బెనిఫిట్ కూడా లేదు. ఒక్కసారి ఏం చేస్తావు తెలుసా, మంచి నూనె ఉంటుంది ఆయిల్, దాంతో చేత్తో పట్టుకొని చూడు, చేత్తో పట్టుకొని ఇట్లా రబ్ చేయి, ఎంత జిడ్డుగా ఉంటుంది. అదే నీకు లోపలకైతే పంపిస్తావు. ఫ్రైస్ అయినా ఏదైనా సరే, ఆయిల్ ఐటమ్స్ ఏదైనా సరే నీ కడుపులకైతే పంపిస్తావు. కడుపులో ఉన్న పైపు ఇంతే ఉంటుంది. దాంట్లో నువ్వు ఆయిల్ ఐటమ్ పంపించి ఆయిల్ అనేది డైజెస్ట్ కాదు, ఒక సైడ్కి ఇట్లా ఉండిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే బ్రీత్ సరిగా ఉండదు, నీకు బ్రీత్ సరిగా కాదు. చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జిమ్ చేసిన వాళ్ళు, జిమ్లో వెళ్ళిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. అరే వీడు అంటారు, అరే వీనికి సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఏ అలవాటు లేదు, కానీ హార్ట్ అటాక్ ఎట్లొచ్చిందిరా హార్ట్ అటాక్ అది అని అంటారు. ఇదే ఈ ఆయిల్ ఐటమ్స్ వెళ్ళడం వల్ల అది డైజెస్ట్ కాదు, లోపలికి కరిగిపోదు, ఒక సైడ్కి అనేది ఉంటుంది, ఒక పక్కకు అనేది ఇట్లా ఆగిపోతుంది. అప్పుడు నీకు బ్రీత్ తీసుకోనికి మెల్లమెల్లగా అది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ పైప్ అనేది ఇంత ఉంటుంది, అది బ్లాక్ అయిపోతే నీకు బ్రీత్ అందదు.
సో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇగో బై, నేనైతే హాస్పిటల్కి పైసలు పెట్టుకోను, అందుకనే హెల్తీ ఉండడం నాకు ఇష్టం. మీరు అన్నీ నీకు ఇష్టం ఉన్నట్టు ఉంటా, నేను హాస్పిటల్ వాళ్ళకే పైసలు పెడతా అంటే నీ ఇష్టం. ఒకటి చెప్పడం మర్చిపోయినా, మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో దాంట్లో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే జిమ్ రిలేటెడ్ కావాలా, ఫ్రెండ్స్తో చిల్ అయ్యే మూమెంట్ కావాలా, ఎట్లా మూవీస్ గురించి కావాలా, ఎట్లాంటి కంటెంట్ ఇస్తే మీకు ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, బాయ్. లైఫ్లో ఎప్పుడు ఈ 3 ప్లేసెస్ ఎప్పుడు పోవద్దు. ఒకటి పోలీస్ స్టేషన్, ఒకటి హాస్పిటల్, ఒకటి కోర్టు. ఎందుకంటే ఇక్కడ మనీ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారో అంత ఇవ్వాల్సిందే, డిస్కౌంట్ ఏముండే. సో ఈ 3 ప్లేసెస్ అవాయిడ్ చేయండి. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. షోల్డర్ కొట్టాం ఈరోజు. వెయిట్లు ఇప్పుడు వాళ్ళకి అన్నిట్లో దింపుతారు కదా, మళ్ళీ తీయనికి ఎందుకంత బద్ధకం. వెయిట్లు వేసినాక తీయనోడు 2 గంటల కిందకే లెక్క. అయినా ఇవాళ వర్కౌట్ ఓవర్ చేసి తెలుసా, నాతోని చూపిస్తా. వర్కౌట్ ఓవర్తో చేసిందో చెప్తే మీరు షాక్ అయిపోతారు, షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. అతను అందరికీ ఇష్టమే, మస్తు మందికి. ఆయన క్రికెట్కి గాడ్ ఆయన, నమ్ముతారో లేదు. ఆయన పేరు వచ్చేసి ది గ్రేట్ అంబటి రాయుడు సార్. అవును, మీరు విన్న నిజమే, అంబటి రాయుడు సార్తో చేసినాం ఇలా వర్కౌట్. నాకైతే క్రేజీ అనిపించింది. సార్ ఎప్పుడు మామూలుగా అప్పుడప్పుడు జిమ్కి వచ్చి నార్మల్గా వెళ్తూ ఉంటాడు, కానీ ఈ రోజు మాత్రం సార్తోనే ఇష్టం వర్కౌట్ ఇవ్వాలి. సెట్ మస్తు అనిపించింది. చలో ఇవాళతో వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. టాడా, బాయ్ బాయ్.